సో ఫ్రెండ్స్, వంకాయలు అయితే ఈ విధంగా మగ్గినాయి. ఇప్పుడు మిగిలిన గ్రేవీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మిగిలిన గ్రేవీ అయితే వేసేసాను. ఇది కొంచెం బాయిల్ అవ్వి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే లాస్ట్ లో కొంచెం మసాలా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా మరి? హలో, అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు లేచారా? వంట స్టార్ట్ చేశారా? నేనైతే స్టార్ట్ చేశానండి. ఏంటి వంకాయలతో వచ్చేసింది అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ అయితే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా అయితే ఇంకో వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందులో నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, చెక్క వేసుకొని ఇలా వేయించుకోవాలి దోరగా వచ్చేంత వరకు. కర్రీలోకి అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే టమాటా కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇగో ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. వీటిని మిక్సీ చేసుకోవాలి. అప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేయించి ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, మసాలా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొంచెం మసాలా, ఇందులో ఉప్పు, కారం సరిపోయినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయినాయి చూసుకోవాలి. ఇప్పుడే, తర్వాత అయితే కుదరదు. చూసుకున్నాను, నాకైతే అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ మసాలా వంకాయ లోపల పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, వంకాయ మసాలాతో ఎలా నింపేసాను. ఈ విధంగా నింపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇగో మసాలా అయితే 9 గుత్తి వంకాయలకైతే నేను పెట్టేసుకున్నాను. ఇంకా నాకు కొంచెం మసాలా అయితే మిగిలింది గ్రేవీ కోసం. ఇప్పుడు నేను కర్రీ ఏ విధంగా చేస్తానో చూసేయండి. సో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. కొంచెం జీలకర్ర వేసుకోండి. పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పెట్టుకున్న టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడైతే గుత్తి వంకాయ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన గ్రేవీ కూడా వేసుకోవాలి. వంకాయలు కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో ఫ్రెండ్స్, వంకాయలు అయితే ఈ విధంగా మగ్గినాయి. ఇప్పుడు మిగిలిన గ్రేవీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మిగిలిన గ్రేవీ అయితే వేసేసాను. ఇది కొంచెం బాయిల్ అవ్వి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే లాస్ట్ లో కొంచెం మసాలా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా మరి? లాస్ట్ లో కొంచెం మసాలా వేసుకోవాలండి, గరం మసాలా. ఈ విధంగా కొంచెం. చూసారా, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టెంప్టింగ్ గా ఉంది కర్రీ చూస్తుంటే. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నేను ఏ విధంగా చేశానో చూసారు కదా. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ మీ జాను పిల్ల. బాయ్ అండి.